నిర్మలాं ద్వాసాదయామి వైజయంतीं ద్వాసాదయామి మానోహికం సేజ్జాతవేదో కామస్వం పురుషం జగదు అపి ప్రదగ్నాగహి శ్రియా మా పరిపాదయ. సభకి విచ్చేసినటువంటి భక్తులందరికీ ఆ కృష్ణ భగవాన్ అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని భాగవత్ సప్తాహం సందర్భంగా మురళీకృష్ణ శర్మ గారు మమ్మల్ని పిలవడం, ఈ వేదిక మీదకి ప్రత్యేకంగా భారతీయ తీర్థస్వామి వారు విచ్చేయటం మనందర అదృష్టం. వారికి పూలమాలతో మురళీకృష్ణ గారిని సత్కరించవలసినదిగా వినిపిస్తున్నారు ఈ ట్రస్ట్ వారందరూ కూడా. మానోహికం సేజ్జాతవేదో కామస్వం పురుషం జగదు అపి ప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాదయ. ఆజనే దేవరాజనే దూర్వారోహంతు పుష్పిణీః అర్ధాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. మురళీకృష్ణ గారు గత 15 సంవత్సరాల వాసుదేవ కుమార్ ప్లీజ్ నా మాట మీరు ఒకసారి నా మాట వినేకం ఇష్టం. గత 15 సంవత్సరాలుగా వారు మాకు ప్రతిష్టలు, యాగాలు బాగా పరిచయం. ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో అంటే స్వామివారు ఉన్నారు, మనం మాట్లాడదు, పెద్దవారు దగ్గర మనం మాట్లాడకూడదు. నేను 2 వేదాలు చదువుకున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుడిగా పనిచేస్తున్నాను. ఒక 8 సంవత్సరాలు లలితా పంచాంగం అని స్వామివారు పూర్వం పీఠాధిపతిగా ఉండేటప్పుడు, లలితా పీఠానికి ఆధిపత్యం వహించేటప్పుడు లలితా పంచాంగం కూడా రాశాను ఒక 8 ఏళ్ళు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను, నా పరిచయం నేను చెప్పుకోవడం గొప్పదనం కాదు, మా మురళీకృష్ణ గారి కోసం చెప్పాలి. ఆయన గత 15 సంవత్సరాలుగా అర్థాపేక్ష లేకుండా, ధనాపేక్ష లేకుండా ఎక్కడైనా ఏదైనా ఒక కార్యక్రమం మురళీకృష్ణ గారు రావాలని ఫోన్ చేస్తే చాలు వచ్చి వాళ్ళందరినీ, ఆహుతులందరినీ కూడా అలరించి వారందరికీ కూడా శ్రావ్యంగా అర్థమయ్యేటట్టు చెప్పి వారందరితో మన్ననలు పొందేవారు. అలాగే ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు చెప్పవలసిన సందర్భం కాదు కానీ చెప్పాలి, మా అమ్మగారికి నాకు వేదంలో పెట్టిన దగ్గర నుంచి నాన్న భాగవత్ సప్తాహం వినాలనుందని మా అమ్మగారు ఇప్పుడు అనేవారు. సరే అమ్మా తప్పకుండా మురళీకృష్ణ గారు ఉన్నారు పంపిస్తాను అని చెప్పేవాడిని. ఈ మధ్యకాలంలో నాన్న ఏదో భాగవత్ సప్తాహం చెప్పిస్తానన్నావు అంటే మా ఊరు చాలా దూరం. మురళీకృష్ణ గారు చెప్పి మా అమ్మగారు వింటా ఉంటున్నారండి అని ఒక 7 రోజులు మా ఇంట్లో ఆయనకి ఆతిథ్యం ఇచ్చి మా అమ్మగారు మాత్రం వినటానికే భాగవత్ సప్తాహం చెప్పిస్తే మా అమ్మగారికి ఏం కోరిక కలిగిందో ఒక 3 రోజులు అయిన తర్వాత నాకు ఫోన్ చేసి, నాన్న వారికి ఒక ఉంగరం పెట్టాలనుంది అంచేత ఏదో ఉంగరం పంపించాక ఆయన కొల తీసుకొని ఆయనకి సరిపోయేటట్టు ఉంగరం పంపించు అన్నారు. సరే ఉంగరం కూడా పంపించాం, వారు పరంపదించారు. అవన్నీ చెబుతున్నాను. ఆయన గత 15 సంవత్సరాలుగా మన ధర్మాన్ని, ఎందుకంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే లేనిపోని మతాలు, లేనిపోని కులాలు ఇవన్నీ చెప్పడానికి మనం గట్టిగా చెబితే మనకి బంధస్తులు కూడా అవుతామని మాట్లాడుకోవడానికి విషయాలు కాదు. మీరు తెల్లవారులు వేస్తే చూస్తున్నారు. మన ధర్మాన్ని మనమే రక్షించాలి. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే స్వామీజీ తప్పు, గట్టిగా మాట్లాడితే పంతులు గారు తప్పు, గట్టిగా మాట్లాడితే సిద్ధాంతి గారు తప్పు అని రూపణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కనుక ఇట్లాంటి భాగవతారుల్ని ఎందుకంటే భగవంతుడి కోసం విపులంగా చెప్పేవాడే భగవంతుడు అని చెప్పారు వేదార్థంలో. అందుకే ఇందాకే చెప్పాను, స్వామివారి ముందు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. వారి పెద్దవారి ముందు మనం ఎప్పుడు చిన్నవాళ్ళమే. ఎంత వేదం చదువుకున్న వేదాధ్యాయి సదాశివ, వేదాధ్యయనం చేసిన వాడు సదాశివుడితో సమానమని వేదార్థం చెప్తుంది. అట్లాగా మురళీకృష్ణ గారితో మీరు ఈ భాగవత్ సప్తాహం చేయించడం అన్నది మీ అందరూ చేసుకున్న పుణ్యం. నాకు ఒక మాట చెప్తే ఆయన పిలవలేదు కూడా, గురుగారు ఇలా భాగవత్ సప్తాహం ఉందంటే నేను వస్తానని కూడా అన్నా వారికి. ఆ మాట అన్న తర్వాత గురుగారు మీరు తప్పనిసరిగా రావాలన్నారు. ఏదో నాకు ఏ పనులున్నా కూడా ఖాళీ కల్పించుకొని వచ్చాను. ఈ 7 రోజులు కూడా మీరే వినడం కాదు, మన పక్క వాళ్ళు కూడా చూసారా, ఆదివారం వచ్చేసరికి మీరు రండి అని పిలుస్తున్నారు. ఈ మధ్య కొత్తగా వాళ్ళందరూ బలవంతంగా తీసుకెళ్ళి మా దాంట్లో ఏదో అయిపోతుంది,
పూర్వం చేసినటువంటి పాపం ఎవరికీ సంబంధం లేదు, ఈ జన్మలో చేసిన పాపం అక్కర్లేదు, ఆ మాట అంటే అన్నీ పోతాయని చెప్పేసి కొత్తగా బలవంతంగా తీసుకెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. తెల్లవాళ్ళు వేస్తే చూస్తున్నాం మనం. అట్లా మనం కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అంచేత భాగవత్ సప్తాహం వింటే పాపం పోతుంది, ఏ జన్మలో చేసిన పాపం. అంచేత వినడానికి ఒక అరగంట రండి అని చెప్పి మీరు బలవంతంగా తీసుకొచ్చి కూర్చుని పెట్టండి. దాంట్లో ఉన్న మధురత ఏమిటో తెలుస్తుంది. చెరుకు చూడడానికి కర్రగానే కనిపిస్తుంది, తింటేనే రుచి తెలుస్తుంది. అట్లాగా మురళీకృష్ణ గారు చాలా శ్రావ్యంగా చాలా చక్కగా చెప్తాడు, మనందరికీ అర్థమయ్యేటట్టు ఆయన. అంచేత ఆయన చేత చెప్పించుకోవడం మీ అందరూ ధన్యులు. నాకు వినాలనే ఉంది కానీ నాకున్న కాలం చేతి, ఎందుకంటే నా కోసం ఒక 50 మందో 100 మంది నా ఆఫీస్ దగ్గర ఉంటారు జ్యోతిష్యం కోసం, వాస్తు కోసం. అంచేత మీరందరూ ఈ విషయంలో నాకు మన్నించి ఈ భాగవత్ సప్తాహం చక్కగా మురళీకృష్ణ గారితో అనునిత్యం, ఏదో ఈ సంవత్సరమే కాకుండా ఇంకో దగ్గర కాలి ఆయన హనుమత్ చాలీసా పారాయణ, హనుమాన్ సుందరాకాండ పారాయణ చేస్తారు. చక్కగా సుందరాకాండ పారాయణ చేశారని తప్పకుండా, అంటే కొన్ని ఉదాహరణలు మీకు చెబుతాను. ఏమంటే చాలా చేశాము, ఏది అనుకూలించలేదు, ఒక 2 దగ్గర సుందరాకాండ పారాయణ చేయండి అన్నాను. అమ్మాయికి పెళ్లి కాదని అందరూ ముద్ర వేశారు. సుందరాకాండ పారాయణ చేసిన వెంటనే అమ్మాయికి వివాహం జరిగింది. కొన్ని సత్యాలు మనం ముచ్చటించుకోవాలి. అట్లాగా ఆయన కల్మషం లేని మనిషి మురళీకృష్ణ గారు, వారితో చేయిస్తున్నారు. ఆ కృష్ణుడు అనుగ్రహం చేత మనం అందరం కూడా ధన్యులం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకి నమస్కారం. పూర్ణందరాత్మతవజోసానిదే కదా బ్రహ్మణముపహరతి పరమేశ్వర అనుగ్రహ ప్రసాద. నాకు మన్నించాలి, కొంచెం టైం. నమస్తే అండి, సభకి అందరికీ కూడా నమస్కారం పెడుతున్నాను. ఈ మాధవధర ఉడా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరియు వెంకటేశ్వర ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భాగవత సప్తాహాన్ని ఈ స్వామివారి ఎదురుగుండా మీ అందరి ముందు మేము ఉన్నందుకు మేమేదో పూర్వజంలో చేసుకున్న సుకృతం. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని టైం వేస్ట్ చేసి కంటే డైరెక్ట్గా ఆయన ఫోన్ మైక్ ఇచ్చేసి తర్వాత లాస్ట్ రోజున ఎలాగ మనం మాట్లాడాలి, సత్కారాలు ఎలాగ చేయాలి, అప్పుడే మా గురించి మా సేవ గురించి మేము చెప్తామని అనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని మన్నించండి. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణినే. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమృతస్తున్వంతి దివ్యైస్తవై వేదైః సాంగపదోపనిషదైః క్రమరూపనిషదై. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. భీష్మద్రోణతటా జయద్రథజల గాంధారనిలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహనే కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమఖర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తక కేశవ. వాగర్ధాయు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకైవల్య పదంబు చేరుటుకునై చింతించదన్లో కరక్షైకారంభకున్ భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళీలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండకున్ మహానందంగనాడింభకున్ వాలిన భక్తి మృక్కెదన్ వారిత తాండవ కేళికిన్ దయాశాలికిన్ శూలికిన్ శిఖరజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌళికి మన్మథ గర్వ పర్వతోన్మూలికిన్ నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్ అంబనవంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతిసూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబుర వీధి విస్తృత విహారిణిన్ నన్ కృపజూడు భారతి. అమ్మలగన్నయమ్మ ముకురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పడుత్వ సంపదల్ హరికిం బట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంబు బెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుదుల్తో నాడుపు బోడి తామరలందుండెడి ముద్ధరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతమున్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్నిత్య కళ్యాణముల్. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.
ఈ రోజున శ్రీమద్భాగవత సప్తాహం ప్రారంభం శ్రీ మాధవధార ఓడా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ హాలు ప్రత్యేకించి భాగవత సప్తాహానికి కేటాయించారు. మరి ఈ రోజుల్లో ఒక హాలు కేటాయించడం అంటే రోజు 25,000 30,000 పెట్టుకుంటారు. ఏమండి వెంకటేశ్వర గారు? మరి అలాంటిది 7 రోజులు వాళ్ళు మన గురించి కేటాయించడం నిజంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పరివారాలందరికీ కూడా ఆయురారోగ్యేశ్వర్యాలని కోరుకుంటున్నాం. రెండవది, వెంకటేశ్వర ఫౌండేషన్ సేవా ట్రస్ట్ వారు మా రామయ్య గారు మొట్టమొదటి మాట్లాడారు. వారికి కూడా అనేక వందనాలు. ఎందుకంటే ఆయన ప్రత్యేకించి ఇక్కడ ఇందాక మా రమేష్ శర్మ గారు ఇక్కడ మాట్లాడిన ఆయన పేరు రమేష్ శర్మ గారు. ఈ రామానంద భారతి తీర్థస్వామి వారు మీకు అందరికీ సుపరిచితులే. వారు ఈ కాలనీ వారే. కానీ మా రమేష్ శర్మ ఆ రామానంద భారతి తీర్థస్వామి అనేక యాగాలకి యజ్ఞాలకి అంటే మన ఆశ్రమ ధర్మాల్లో బాల్య యవ్వన కౌమార గార్హస్య సన్యాసాశ్రమం అంటే ఇంకా చాలా తురీయాశ్రమం అంటారు దాన్ని. ఇంకా ఆ ఆశ్రమం తర్వాత ఇంకేం ఉండదు. అలాంటి ఆశ్రమాల్లో 10 మందికి జ్ఞానాన్ని బోధించేటటువంటి మహానుభావులు శ్రీ రామానంద భారతి తీర్థస్వాములు వారు వచ్చి మన జ్యోతి ప్రజ్వలన చేయడం నిజంగా మనం పూర్వజన్మ చేసుకున్నటువంటి అదృష్టం. ఇంకొక మూడవ పాయింట్ ఏంటంటే ఇక్కడ రమేష్ శర్మ గారు ఆయన ఆఫీస్కి వెళ్తే బాలా త్రిపుర సుందరి జ్యోతిషాలయం వారిది. వాస్తవంగా అక్కడ పీతలవానిపాలెంలో శివాలయం అది కట్టించారు. వారి జలుమూరు శ్రీకాకుళం. వారు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి జ్యోతిషాలయం పెట్టి పంచాంగాలన్నీ కూడా రాసేవారు. వారి ఇంటికి వెళితే సుమారు దీంట్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఇప్పుడు హాల్లో కూర్చుని ఉంటారు ఆయనకి. అంటే ఈయన ఒక్కొక్క మనిషిని పిలిచి వారికి డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఎలా ఇస్తారో అలా జ్యోతిష్కాలు రాసి పరిష్కారం చెప్తారు. ఎంతమంది ఈ సమస్యలు సాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర జ్యోతిష్కానికి వెళ్ళి ఆయన చేత ప్రత్యేకించి పరిష్కారం చేయించుకుంటుంటారు మహానుభావులు. నేనంటే చాలా అభిమానం ఆయనకి. అంటే గత 15 సంవత్సరాలుగా మురళీకృష్ణ గారు ఫలానా చోట ఇక్కడ యాగం ఉందండి, ఇక్కడ ఆ శివాలయం గురించి శివుడి గురించి చెప్పాలండి అంటే నన్ను పిలిస్తే వెళ్ళేవాడు. అలా పరిచయం. మరి ఆ మిత్ర బాంధవ్యం ఈవేళ ఆయన ఒక గంట సేపు స్పేర్ చేయడం చాలా కష్టం. ఆయన కూడా వచ్చారు ఈవేళ ఇక్కడికి. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మూడవది, వెంకటేశ్వర ఫౌండేషన్ సేవా ట్రస్ట్ వారు ఈ పిల్లల్లో అదేవిధంగా పెద్దల్లో కూడా అందరికీ విష్ణు సహస్రం చదువుతామండి, గురుముఖత నేర్చుకోవాలండి అనేసరికి ఆయన ఈ వెంకటేశ్వర ఫౌండేషన్ సేవా ట్రస్ట్ అని ఒకటి పెట్టి దాంట్లో మమ్మల్ని కూడా సభ్యుల కింద పెట్టి, నాయన మేము అందరం ఏదో చెప్పేవాళ్ళమే కానీ పనులు ఏమి చెయ్యం, మరి మమ్మల్ని ట్రస్ట్లో తీసుకుంటే ఏమిటయ్యా ఉపయోగం నీకని అడిగాం మేము. కాదు మీరు పేరు ఉండాలండి అన్నారు. నన్ను ఆ ద్వాదశ శర్మ గారు మేము అందరం దాన్ని అంటారంటే డార్మినెంట్ పార్ట్నర్స్ అంటారు చూసారా, అంటే స్లీపింగ్ పార్ట్నర్స్ మేము. వాళ్ళు పాపం తెర వెనుకుండి ఈ పచ్చతోరణాలు ఇవన్నీ కట్టి ఇలాగ పాంప్లెట్స్ వేసి దానికి సంబంధించి ద్రవ్యాన్ని సమకూర్చుకుని మీ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి, అయ్యో బాబోయ్ మరి ఇంకా ఆ సేవ మరి ఇంత అంత కాదు, ఈవేళ నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానంటే దీని వెనకాల ఎంతో కృషి చేశారు ఆ వెంకటేశ్వర ఫౌండేషన్ సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ వెంకటరామయ్య గారు, వారు సహకరించినటువంటి వారు లక్ష్మణమూర్తి గారు, అదేవిధంగా హరినాథ్ గారు, ఇలాగ చాలామంది వారు సహకరించారు. వారు అనుకున్నారు, మీరు అందరూ కూడా సహకరించారు. మీరందరూ కూడా మాకు ఆప్తులు. శ్రీ ఈటి సీతానాయుడు గారు చినమోషుడు వాడి నుంచి వచ్చారు. వారు ఒకసారి ఇలా రండి నాయన ఒకసారి. ఈటి సీతానాయుడు గారు, శ్రీదేవి గారు, ఆ బొక్కే వాళ్ళకి ఇవ్వండి స్వామి. ఆ సీతానాయుడు గారు చినమోషుడు వాడి నుంచి మా మాట మన్నించి ఆయన వచ్చారు. అదేవిధంగా ఆయన సాయిబాబా సత్సంగానికి ప్రెసిడెంట్ ఆయన. అలాగే విజయ్ కుమార్ అని ఒకసారి నిలబడవయ్యా ఒకసారి ఇలాగా ఆయన అలా చూడండి. ఆయన మేము నైమిసారణ్యం అది తీసుకెళ్ళారు ఆయన మమ్మల్ని. ఎవరు నాయన ఈవేళ ఒక్కసారి రారా అబ్బాయి ఇక్కడ ఉపన్యాసం ఉంది అని చెప్తే వారు కూడా ఈవేళ రావడం,
అదేవిధంగా ఎంతోమంది ఆ ప్రహ్లాదపురం నుంచి మా శారద గారు చాలామంది, అంటే మాధవదారు వాళ్లే కాకుండా వేరే వేరే ఊళ్ళ నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెట్టుకుంటున్నాను. రెండవది భాగవత సప్తాహం. లాస్ట్ టైం ఒకసారి రామయ్య గారు మా సహధర్మచారిని ఒక స్కూల్లో పనిచేస్తోంది, దాంట్లో ఒక కోఆర్డినేటర్ కింద వర్క్ చేసేవారు. ఆయన మీ వారు ఎక్కడ చేస్తారంటే మా వాళ్ళు డాక్టర్లో జాబ్ చేస్తారండి, కానీ ఉపన్యాసాలన్నీ చెప్తారన్నారు, మా గుడిలో పెట్టండి, మా ఆశ్రమంలో ఇక్కడ మా కమ్యూనిటీ హాల్లో పెట్టండి అని చెప్పి చాలాసార్లు అడిగితే ప్రత్యేకించి ఇక్కడ కృష్ణ చరిత్ర గురించి 7 రోజులు ఇక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీమద్ భాగవతంలో మొత్తం అంతా చెప్పాలి అనే సంకల్పంతో ఈ యొక్క 7 రోజుల భాగవతం అది జరిగిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు అయిందండి వెంకటేశ్వర గారు. ఆ తర్వాత వెంకటేశ్వర గారు ఇక్కడ భాగవతం అయిపోయి కృష్ణ చరిత్ర అయిపోయిన తర్వాత వారు శివపురాణం పెట్టారు. మీరు కూడా ఒక వెంకటేశ్వర గారు ఇక్కడ ఆ మహానుభావులు వాళ్ళ శివాలయం ఇక్కడ దాంట్లో శివపురాణం పెట్టారు. అలాగ ఇక్కడ మరి వెంకటేశ్వర ఫౌండేషన్ సేవా ట్రస్ట్ వారు విష్ణు సహస్రం, శ్రీ సూక్తం, అదేవిధంగా కనకదారాస్తవం క్లాసెస్ చెప్పారు. దానికి వచ్చినటువంటి శిష్యులు చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం, మీరు అందరూ వచ్చినందుకు మాకు గర్వకారణం. ఇంకా భాగవతం గురించి చెప్పాలి అంటే భాగవత సప్తాహం అన్నారు. అసలు భాగవత సప్తాహం ఎలా చేయాలి అంటే మీరందరూ సహకరిస్తే అలా చేద్దాం. వచ్చేసారి ఈసారి నామమాత్రం ఛాయామాత్రంగా చేస్తున్నాం ఇక్కడ. ఎలాగంటే భాగవతం 12 స్కంధాలు కలిగినటువంటి చరిత్ర. 12 స్కంధాల్లో వేదవ్యాస మహాముని దాన్ని భాగవతాన్ని రాశారు. వేదవ్యాసుడు మొత్తం అన్ని పురాణాలు రాసిన తర్వాత 18 మొట్టమొదట ఆయన వేదాలు విభజించాడు. పూర్వం వేదాలన్నీ కూడా గుట్టగా ఉంటే వేదవ్యాస మహాముని దాన్ని 4 భాగాల కింద చేసి ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదం అని చెప్పి 4 భాగాల కింద చేశారు. వాళ్ళ శిష్యులకి ఇచ్చారు. ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, ఇంకొక వేదాన్ని పైలుడికి ఇచ్చారు. 4 వేదాలు రాసిన తర్వాత ఈ కలియుగంలో మనుషులందరికీ కూడా వేదాలు చదివి అర్థం చేసుకునేటువంటి శక్తి ఎవరికి ఉందండి? ఏదో సాయంకాలం భాగవతం పెట్టేయండి 7 నుంచి 8 వరకు కూడా ఇక్కడికి రావాలంటేనే మనం నామమాత్రమైనటువంటి సంఖ్యతోటి మనం వచ్చాం. మరి అలాంటిది వేదాలు చదివి దాన్ని అర్థం చేసుకుని మనుషులందరూ ఉండాలి అంటే చాలా కష్టం కదా. ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారయ్యా అంటే అలసులు, మందబుద్ధి బలులు, ఉగ్రరోగ సంకలితులు, కలియుగమునందు మానవులు, సుకర్మలెవ్వరు చేయజాలరి కలియుగమునందు మానవులు. అలసిపోతూ ఉంటాట మనిషి. ఈ కలియుగ లక్షణం చెప్పారు. ఈ కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగాల్లో కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు. అప్పుడు తపస్సు చేస్తే ముక్తిట. దాని తర్వాత యుగం అప్పుడు మనిషి యొక్క ఆయు ప్రమాణం 1,00,000 సంవత్సరాలని చెప్పారు. దాని తర్వాత యుగం త్రేతాయుగం. అప్పుడు 12,96,000 సంవత్సరాల ప్రమాణం కలిగినటువంటిది త్రేతాయుగం. అప్పుడు మనిషి యొక్క ఆయు ప్రమాణం ఎంత అంటే 10,000 సంవత్సరాలు. ఇది 10,000 సంవత్సరాలని ఏమంటే మీరు బాగా చెప్పేస్తున్నారు, మాకు ఎక్కడైనా ప్రమాణం ఉందా? రామ పట్టాభిషేకం సర్గ చదివితే రాముడు రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారయ్యా అంటే 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యం అకారయేత్. 10,000 సంవత్సరం 10 వర్ష సహస్రాణి అంటే 10,000, 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ 10,100, 10,000, 10,100 కలిపితే 11,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. అది ఆ తర్వాత అప్పుడు యజ్ఞయాగాదులు చేస్తే ముక్తిట. ఆ యుగం కిందకు వచ్చింది ద్వాపర యుగం. ద్వాపర యుగం ప్రమాణం ఎంత అయ్యా అంటే 8,64,000 సంవత్సరాలు. ఇదంతా కూడా శ్రీమద్ భాగవతంలో ఉందండి, ద్వితీయ స్కందంలో. అప్పుడు మనిషి యొక్క ఆయు ప్రమాణం 1000 సంవత్సరాలు చెప్పారు. అప్పుడు ముక్తి అలాగా. మనిషి జంతువునాం నరజన్మ దుర్లభం కదా, మనిషిగా పుట్టడమే చాలా కష్టంట.
అప్పుడు ముక్తి ఎలాగయ్యా అంటే దానాలు చేస్తే ముక్తి పొందేవారట. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు ప్రమాణం. ఈ మనిషి యొక్క ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు అంటారు కానీ 100 సంవత్సరాల శత సంవత్సరములని మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మరాదు అంటారు నరసింహ శతకంలో. 100 సంవత్సరాలు దీనికి పేరు ప్రమాణం చెప్పారు. కానీ 100 సంవత్సరాలు ఎవడైనా జీవిస్తాడంటే 100 సంవత్సరాలు చాలా కష్టం అండి. ఇప్పుడు ఎవరినైనా అడిగితే రిటైర్మెంట్ అయిన తర్వాత 10 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు ఉంటే సరిపోతుందండి, అంతకని అక్కర్లేదు, ఈ బాధలు అవన్నీ పడలేం అని అంటున్నారు. అయితే 60వ సంవత్సరంలో షష్ఠి పూర్తి ఉత్సవం చేశారు. ఈయన మన రమేష్ శర్మ గారు షష్ఠి పూర్తి ఉత్సవాలు తీసుకెళ్తుంటే దాంట్లో చెప్పాడు సంహితలో, స్కాంద పురాణంలో 60 సంవత్సరాలు అయిన తర్వాత మనిషికి షష్ఠి పూర్తి ఉత్సవం ఉగ్రరథ శాంతిని చేసిన తర్వాత వాడికి ఆయుష్ పెరిగితే ఈ ఆయుష్ అంతటిని కూడా భగవంతుడికి అర్పించడానికి మన్ని అప్పుడు ప్రమాణం చేయిస్తారు. అప్పుడే ఈ వేదాధ్యయనం ఇవన్నీ కూడా చేసిన చిన్నప్పటి నుంచి చేసినటువంటి వాళ్ళకి అక్కడ ఈ యొక్క వానప్రస్థాశ్రమ జీవితంలో ఉండాలట. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత భగవంతుడిని ఎప్పుడు పూజించాలి అంటే దంతంబుల్ పడనప్పుడే తనునందారూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరా క్రాంతల్ గానప్పుడే వింతల్ మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలిని పదాంబుజంబులన్ శ్రీకాళహస్తీశ్వర అంటారు ధూర్జటి గారు. భగవంతుడిని ఎప్పుడు పూజించాలయ్యా? ఒక టైం ఉందా? దానికి ఏమిటి చెప్పండి మాకు అన్నారు. దంతంబుల్ పడనప్పుడే అంటే మన పళ్ళు రాలిపోకముందే. పళ్ళు ఎప్పుడు రాలిపోతాయ్యా? కొంచెం వయసు అయితే ఇదివరకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు ఉండి ఇప్పుడు 40 సంవత్సరాలకే ఉన్నాయి. ఇప్పుడు ఆ పళ్ళు కట్టి వాళ్ళు కూడా చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డెంటల్ స్పెషలిస్ట్ అంటే చాలా కష్టం. వాడు ఏంటో రూట్ కెనాల్ అని మనం మా బావగారికి ఒకరికి చేస్తే బ్రెయిన్ నుంచి ఈ రూట్ కెనాల్కి వచ్చేటటువంటి నరాన్ని కట్ చేసి పడేసాడు వాడు. ఆ ద్వారా ఇక్కడ పాపం ఇలా టచ్ చేస్తే పెయిన్ వచ్చేస్తుంది. ఆ పళ్ళు రాలిపోకంటే వయసు అంత ముదిరిపోకముందే దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే ఒంట్లో శక్తి ఉండగానే భగవంతుడు ప్రార్థించాలరా. కాంతాసంఘము రోయినప్పుడే ఆడవాళ్ళు మన అసహించుకోక ముందే నువ్వు భగవంతుడిని ఎత్తుకో. ఆడవాళ్ళు మన ఎందుకు అసహించుకుంటారండి? ఆడవాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఉన్న తల్లులందరికీ ఇప్పుడు నమస్కారాలు. మీ గురించి కాదు, లోక ప్రమాణం గురించి చెప్తున్నాను. ఏంటంటే యావద్విత్తో పార్జన శక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపిన పృచ్ఛతి గేహే. అంటే యావద్విత్త, విత్త అంటే డబ్బులు, డబ్బులు సంపాదించే వరకు కూడా యావద్విత్త యావద్విత్తో ఉపార్జన శక్త, డబ్బు సంపాదించే వరకు కూడా మా ఆయనండి చాలా గొప్పవారండి, ఇలాగండి అలాగండి అని చెప్పి పక్క వాళ్ళకి చెప్తుంటారట. యావద్విత్తో ఉపార్జన శక్త స్థావన్ నిజ పరివారో రక్త. కొడుకు కూడా తండ్రి అడిగిన డబ్బు, కొడుకు అడిగిన డబ్బులు అవన్నీ కూడా ఇచ్చేస్తుంటే కొడుకు కూడా చాలా సంతోషిస్తాడు, పెళ్ళం సంతోషిస్తుంది. పశ్చాత్ అంటే పాపం రిటైర్ అయిపోతాడు. 60,000 70,000 1,00,000 వచ్చే జీతం అలా ఒక 40,000కో 30,000కో వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ₹1,00,000 చేసినటువంటి ఖర్చు ప్రమాణాలన్నీ కూడా 30,000కే సరిపెట్టుకోవాలి. ఏం కొనాలన్నా డబ్బులు ఉండవు. పశ్చాజ్జీవతి జర్జర దేహే. డబ్బులు అయిపోతే ఏమంటారు ఆడవాళ్ళు? ఏమందిరా నీకు అక్కర్లేదు, పొద్దున్నే క్యారేజీ అక్కర్లేదు, పొద్దున్న టిఫిన్ ఏది అంటే 12ంటికి ఎలా భోజనం చేసేస్తావు కదా, డ్యూటీకి వెళ్తారా ఏమిటి, ఏకంగా భోజనం చేసేద్దరు కానీ అంటారు. ఇలా ఉంటారు ఆడవాళ్ళు. డబ్బు సంపాదించకపోతే ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద గౌరవం ఉండదు అని శాస్త్రం చెప్తోందండి. నేను చెప్పలేదమ్మా. నమస్కారం తల్లులు, క్షమించండి. తర్వాత వెళ్ళేసరికి నన్ను కాపలా కాయకండి ఎవరు. అయితే యావద్విత్తో ఉపార్జన శక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ తర్వాత. ఎప్పుడు తర్వాత? జర్జర దేహే అంటే ఈ ముసలితనం వచ్చేసిన తర్వాత మనందరికీ ముసలితనం వస్తుందండి. ఎప్పుడంటే బాల్యం, యవ్వనం, కౌమానం, తర్వాత వార్ధక్యం ఎలాగా రాకే తప్పదు. పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి నా పృచ్ఛతి గేహే. ఎవరైనా రిటైర్ అయిపోయారు అనుకోండి, కార్డు కట్టుకుని ఎప్పుడైనా సరదాగా మేము గురువారం నాడు మాకు లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. వస్తారు, ఎవరి పనుల్లో వాళ్ళు టైప్ చేసుకుంటుంటారు, ఏదో పనులు చేసుకుంటుంటారు.
ఏమయ్యా బాగున్నావా అని పాపం వాడు ఎంతో ఆసక్తిగా వస్తాడు మన దగ్గరికి. మనం వాడితో మాట్లాడలేనటువంటి పరిస్థితి పాపం. అయినా సరే బాగున్నాడు 2 సార్లు వస్తే 3వసారి మొహం తిప్పేస్తాం, అసలు మాట్లాడాం. వార్త కహ అపి నా పృచ్చతి గేహే. ఎవడు కూడా వార్త బాగున్నావయ్యా రామచంద్రరావు అని కూడా ఎవడు అడగట్ట. వార్త గోమున పృచ్చతి గేహే. అందుకప్పుడు కాంతాసంగము రోయినప్పుడే, జరాక్రాంతలు కానప్పుడే, ఒంట్లో ముసలితనం రాకముందే జరాక్రాంతలు కానప్పుడే, వింతల మేల జరింపినప్పుడే కొన్ని రోగాలు ఒంట్లో వస్తాయి. ఒక డయాబెటీస్ అని, ఒక బీపీ అని వస్తూ ఉంటాయి. ఉగ్రరోగ సంకలితులు మనం. ఇలాగ వస్తున్నటువంటి వ్యాధులు రాకుండా మునిపే చింతింపన్వలని పదాంబుజంబులని శ్రీకాళహస్తీశ్వర అని దూర్చడీశ్వర శతకంలో చెప్తారు. సరే, ఈవేళ ఈ భాగవ సప్తాహం చేయడానికి మీరందరూ ఎంతో జిజ్ఞాసులు. ఆ భక్తి మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు రాశి ముఖ్యం కాదయ్యా వాసి ముఖ్యం అని మీరందరూ భాగవతామృతాన్ని గ్రోలడానికి వచ్చారు. ఈ భాగవతం 7 రోజుల్లో చెప్పాలంటే ఈ సాయంకాలం 7 నుంచి 8:30 ఇలా చెప్పుకుంటే 8 వరకు చెప్పుకుంటే అసలు అయ్యే పని కాదు. హరి అనంత్, హరి కథా అనంత్, బినహరి కృపా మిలహి నశంత్ అంటారు. హరి యొక్క కథలు చెప్పగాలంటే అనంతమైనటువంటి కథలు ఉన్నాయి. అలాంటి హరి అనంతమైనటువంటి ఈ కథలన్నీ కూడా మనం ఒక్క 7 రోజుల్లోనే వినేద్దాం అంటే మనకు అవ్వని పని. అంటే అంతా అవ్వదు. యాజ్ఞవల్కుడు అనేటువంటి మహర్షి తపస్సు చేస్తున్నట్ట. తపస్సు చేస్తే 100 సంవత్సరాలు తపస్సు చేశారట. తపస్సు చేసి వేదాధ్యయనం చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చాడు. ఏమయ్యా 100 సంవత్సరాలు అయిపోయింది, నువ్వేమన్నా మరి ఇంకా నువ్వు వచ్చేయవలసిన పని ఉందయ్యా అంటే, కాదు నాకు ఇంకో 100 సంవత్సరాలు ఇయ్యి అన్నట్ట. మళ్ళీ 100 సంవత్సరాలు ఇచ్చేట. మళ్ళీ 100 సంవత్సరాలు వేదాధ్యయనం చేసేట. మళ్ళీ 100 సంవత్సరాలు అలాగ 300 సార్లు అయిపోయిన తర్వాత ఇంద్రుడు అన్నారట, ఒరే అబ్బాయి నీ జీవితం అయిపోయిందిరా, ఇంకా ఉండడానికి వీలు లేదంటే, అంటే నేను వేదం అంతా కూడా చదవాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన అన్నట్ట, అదిగో ఆ పెద్ద కొండ ఉంది కదా, కొండ అంతా వేదం అయితే ఇంకో నువ్వు చదివి 3 గులకరాళ్ళు రా అబ్బాయి అన్నారట. 3 గులకరాళ్ళు చూపించారట. అంటే ఈ విధంగా భౌతికంగా కూడా ఉదాహరణ చెప్పాలంటే ఐన్స్టీన్ అంటారు కదండి. ఐన్స్టీన్ మీరు అందరికి తెలిసిన వాళ్ళు, భూమి ఆకర్షణ సిద్ధం. న్యూటన్ మనకు 3 లాస్ కనిపెట్టాడు. ఎవ్రీబాడీ కంటిన్యూస్ ఇన్ ఫోర్స్ ఆఫ్ రెస్ట్ యూనిఫార్మ్ మోషన్ అంటిల్ అండ్ యాక్షన్ ఫోర్స్ యాక్స్ అనేటి మనం